నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్. చింత చచ్చినా పులుపు చావలేదంటారు. ఎందుకు అంటున్నానంటే, చింత చచ్చినా పులుపు చావలేదని డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పి ఒకడు ఉంటాడు. వైసీపీలో ఆడికి ఏదో పదవులు ఇచ్చారు. అయితే ఒక రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ రెడ్డి అనే కులంకి సంబంధించిన వ్యక్తి. మా జనసేనలో కూడా ఉన్నారు రెడ్డీస్, టీడీపీలో కూడా ఉన్నారు రెడ్డీస్. కానీ ఇంత మదం ఎక్కిపోయిన రెడ్డిస్ని అయితే నేను ఎక్కడో చూడలే. ఎందుకు మదం ఎక్కిపోయింది అంటున్నానంటే, చింత తెచ్చినా పులుపు చావలేదు. చింత చావడం అంటే 151 నుంచి తీసుకొచ్చి 11కు పడేశారు కదా జనాలు, మధ్యలో ఉన్న 5 లేపేసి. అయినా ఈ పులుపు చావలేదు, ఇంకా ఎగిరెగిరి పడుతున్నాడు. సాయి ధర్మదేశ్ గారిని మెన్షన్ చేసి ప్లేట్లు కడిగితాకి మీ వాళ్ళు లేరా మెడల్కి మసాజ్ చేసే వాళ్ళని ఎట్టకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ట్వీట్లు వేస్తున్నాడు. అది సాయి ధర్మదేశ్ గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. చూశారు కదా, సాయి ధర్మదేశ్ గారికి ఈడి కౌంటర్ ఇచ్చాడు, సాయి ధర్మదేశ్ గారు ఈడికి కౌంటర్ ఇచ్చారు. అరే నువ్వు మెటల్లో మసాజ్ చేసేవాళ్ళు ప్లేట్లు కడగడానికి అని అంటున్నావు కదా, దానికన్నా ముఖ్యమైనది ఎగ్ పఫ్ఫుల కోసం 3 కోట్ల అయింది అని అంటే ఎగ్ పఫ్ఫులు దాని గురించి మర్చిపోమాక అని చెప్పేసి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అది ఎందుకు కెలికి మరీ తన్నించుకోవడం, చింత తెచ్చిన పులుపు చావలేదని ఎందుకు అంటారు? దీనికోసమే అంటారు. ఈ ప్రదీప్ రెడ్డి చింత అనేవాడు కుక్కల డాక్టర్. ఈడు నిజంగా చెప్పాలంటే పిచ్చి కుక్కల డాక్టర్. ఈడు ఆ పిచ్చి కుక్కల డాక్టర్. ఈడు పిచ్చి కుక్కలకి ఏదో ట్రీట్మెంట్ చేస్తుంటే ఒక పిచ్చి కుక్క పొరపాటుని కలిసింది. అప్పటి నుంచి ఈడికి కూడా పిచ్చి కుక్కలకు పట్టిన పిచ్చి పట్టేసి బ్రెయిన్ దెబ్బేసింది అనమాట. బ్రెయిన్ పనిచేయట్లేదు. ఆ బ్రెయిన్ పనిచేయక ఏం చేస్తున్నాడో ఆడికే తెలియట్లేదు. ఆ బ్రెయిన్ లేని మనిషి, పిచ్చి కుక్క కరిచిన మనిషి ఏం చేస్తాడో ఆ పిచ్చి కుక్కలాగానే మరుగుతాడు. అరే ప్లేట్లు కడిగేదానికి పంపించాలి, వాష్ చేయట్లేదని గగ్గోలు పెట్టేసి సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. అన్న క్యాంటీన్లో వీటిలో ఏంటి ప్లేట్లు కూడా కడగట్లేదు, శుభ్రం చేయట్లేదు. ఇదో సార్, ఇది తణుకు అంగన్వాడీ తణుకు అన్న క్యాంటీన్ లో జరుగుతుందండి. ఇదిగోండి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. ఒకసారి ఈ వీడియో చూడండి. క్లీనింగ్ మనము ఇక్కడ గమనించినట్లయితే 3 పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి. స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్తో క్లీన్ చేస్తామండి. తర్వాత ఆ ప్లేట్ని సోప్ ఆయిల్ ఉపయోగించి నీట్గా క్లీన్ చేస్తామండి. థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్తో ప్లేట్ని ఇంకా మరింత పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుందండి. చూశారు కదా, చాలా హైజీనిక్గా ప్లేట్లు క్లీన్ చేస్తారు. అది కూడా ఏంటి, ఫస్ట్ ఒక వాటర్లో క్లీన్ చేస్తారు ఫస్ట్ ప్రథమంగా, తర్వాత సెకండ్ స్టెప్ ఇంకా క్లీన్ చేస్తారు, థర్డ్ స్టెప్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత శానిటైజేషన్ చేస్తారు 4th స్టెప్లో. అంటే ఇంత క్లీన్గా అన్ని పకడ్బందీగా చేస్తే ఒక ప్రభుత్వం మీరు చేసే మిస్టేక్లు ఇన్ని చూసిన తర్వాత కూడా వీళ్ళు మిస్టేక్లు చేస్తారనుకుంటున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం. లేకపోతే జగనన్న ప్రభుత్వం లాగా పైన పట్టాన లోన్ లెటర్ లాగా ఉండదు, అన్ని స్టాండర్డ్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో రాష్ట్రం డెవలప్ చేయాలి, రాష్ట్ర ప్రజలకి ఓ ముద్ద అన్నం పెడతాం, 5 రూపాయలు అన్నం పెడదాం అని చెప్పేసి ఆ పేదవాడు ఆకలి తీరుద్దాం అని చెప్పి మార్నింగ్ 5 రూపీస్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ 5 రూపాయలు, నైట్కి డిన్నర్ 5 రూపాయలు, 15 రూపాయలతో ఒక జీవితం గడిచిపోద్ది పేదవాడి జీవితం. అలాగే వీళ్ళు ఎంత మంచి కార్యక్రమం ఇది. ఏ స్టేట్లోనూ పక్క స్టేట్లో పక్క రాష్ట్రాలు అందరూ మెచ్చుకుంటున్నారు, ఇంకా పక్క దేశాలకు తెలిస్తే పక్క దేశాలు కూడా మెచ్చుకుంటారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తున్నారు, ఎవరో ఏదో అయిపోతారు అని చెప్పి చూపెడుతున్నారు. కరోనా లాక్డౌన్ టైంలో మీ చేతకాంతనం వల్ల ఎంతమంది చచ్చిపోయారు, ఆకలి చావులు ఎన్ని ఉన్నాయి. అదే అన్న క్యాంటీన్లు నడుపుంటే అప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారు పోనీ అన్న క్యాంటీన్ పేరు తీసేవయ్యా, నువ్వు బ్లూ కలర్ వేసేసి మొత్తం బులుగు పార్టీ కలర్ వేసేసి మన రాజన్న క్యాంటీన్ అని పెట్టొచ్చు కదా, నువ్వు వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టొచ్చు కదా, లేదా వైఎస్ జగన్ క్యాంటీన్ అని పెట్టొచ్చు కదా. నీకు ఎలాగో ప్రచారం పిచ్చా, నీ పేర్లు పిచ్చా, వేసుకోవడమే పిచ్చ కదా. అప్పుడు వేసుకోవాలా, అప్పుడు చేయలే. ఎంతో మంది ఆకలి చావులు చచ్చిపోయారు. మొన్నటి దాకా కూడా ఈ కూటమి ప్రభుత్వం గెలిచే వరకు కూడా ఎన్నో ఆకలి చావులు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు. ఆకలి చావు అనేది ఉండకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏమున్నా బయటకు వచ్చేసిన వ్యక్తులు ఒక 5 రూపాయలు అలాగా ఒక అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేలాగా ఉండాలి. 5 రూపాయలు పెడితే భోజనం దొరికేలాగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి చావులు అనేది ఉండకూడదు. ఎవరో ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ఈయన చేశాడు కదా, ప్రతి ఒక్కరి నెత్తి మీద లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు కదా, ఆ అప్పులతోటి ఎవరో చనిపోకూడదు అని చెప్పేసి మహత్తరమైన కార్యక్రమం ఒకటి అన్న క్యాంటీన్ పెట్టారు. దాన్ని కూడా ఈ ప్రదీప్ రెడ్డి చింత అనేవాడు వ్యంగ్యంగా విమర్శించడం. కేవలం జగన్మోహన్ రెడ్డి, నేను ఒక ప్రదీప్ రెడ్డి, ఆ రెడ్డి ఆ తెడ్డి అనేది పెట్టుకుని వీళ్ళు విర్రవీగిపోతారు. దయచేసి ఇది మార్చుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు లాంటివి మంచి
మంచి చేయాలని ప్రజలకు పెట్టారు, ఎంకరేజ్ చేయండి. మీకు అంతగా మీరు ఎంత బాధపడిపోతున్నారు కదా. ప్రదీప్ రెడ్డి చింత నువ్వు ఒక 10 మందిని తీసుకెళ్లి 10 అన్న క్యాంటీన్లో పెట్టు క్లీనింగ్ చేయించడానికి. ఎంత బాధపడిపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని రమ్మానండి, ఆ 11 మంది గెలిచిన వాళ్ళు రమ్మానండి. సజ్జల రామకృష్ణారెడ్డిని, వైపీ సుబ్బారెడ్డిని, విజయసాయి రెడ్డిని, చింతా ప్రదీప్ రెడ్డి, లేకపోతే ఇంకెవడో సజ్జల భార్గవ రెడ్డి, ఈ సోషల్ మీడియాలో మురిగే సజ్జల భార్గవ రెడ్డి, ఈ సోషల్ మీడియాలో మురిగే సోషల్ మీడియా ఐపాక్ టీము, ఈ సోషల్ మీడియా వైసీపీ టీము, వీళ్ళందరూ వచ్చి ప్లేట్లు కడగండి అన్న క్యాంటీన్లో. కాదంటామా మేము? వాలంటీర్గా చేయండి. మీరు కావాలంటే మీకు 5 రూపాయలు భోజనం ఫ్రీగా ఇప్పిస్తాం. 5 రూపాయలు పేటీఎం 5 రూపాయలు వస్తాయి కదా మీకు. 5 రూపాయలు మీరు అన్న క్యాంటీన్లో కట్టవసరం లేదు, ఫ్రీగా భోజనం పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఈ పిచ్చి బ్యాచ్ ఉన్నారో, ఈ పిచ్చి పేజీ ప్రదీప్ రెడ్డి, పిచ్చి కుక్కల ప్రదీప్ రెడ్డి బ్యాచ్ అందరికీ కూడా ఫ్రీగా పెట్టేస్తాం. మీరు సాయిధరం తేజ్ని విమర్శించే స్థాయి కాదు నీది ప్రదీప్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ నాయకుడు వైఎస్ జగన్ కూడా ఆయన్ని విమర్శించే స్థాయి లేదు. ఎందుకంటే ఆయన ఒక యాక్టరు, ఆయన ఒక ట్యాక్స్ పేయరు. మీ జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ట్యాక్స్ ఎగ్గొట్టిన క్రిమినల్. 36 కేసులు ఉన్నాయి, 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 16 నెలలు జైల్లో గడిపిన వ్యక్తి సాయిధరం తేజ్గా ఏం లేవు. ఆయన సినిమాలు తీసుకుంటూ ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టి ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తా, చిన్న చిన్న ప్రజలకి, పేద ప్రజలకు చిన్న చిన్న హెల్ప్లు చేసుకుంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటున్నాడు. ఆయన ఎంతో కొంత స్తోమతకు మించింది ఆయన చేసుకుంటున్నాడు. ఆయన కూడా విమర్శించి సాయిధరం తేజ్ని విమర్శించే స్థాయి అనేది చింతా ప్రదీప్ రెడ్డి. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ నాయకుడి స్థాయి ఎంత, నువ్వెంత, నీ బతుకులు ఎంత, మీ వైసీపీ బతుకులు ఎంత, మీ స్థాయి ఎంత. మీరు సాయిధరం తేజ్ని అంటారా? 1,000 సాయిధరం తేజ్ని చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తున్నాయి. చూసుకోండి. గురువింద గుంజకే గుద్దకున్న నలుపు కనపడదంట. అలాగా మీ నలుపు మీరు చూసుకోండి. జై హింద్. సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ఇంకా కొంచెం అక్కడ ఇక్కడ ఉంది, దాన్ని కూడా తుడిచిపెట్టేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.